ఆంధ్రప్రదేశ్లో గోవా తరహా అనుభూతి తీర ప్రాంతాల్లో ఆహ్లాదకర పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా బీచ్ షాక్స్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ పడింది. ఆంధ్రాలో అందాల తీర ప్రాంతంలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుతో అభివృద్ధి, ఉపాధి లక్ష్యంగా సర్కార్ కొత్త ఆలోచనలు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు విశాఖలో రానుంది. అయితే ఈ ప్రాజెక్టుపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇంతకీ ఈ బీచ్ షాక్స్ వల్ల లాభమా నష్టమా? ఆంధ్రప్రదేశ్ కి సువిశాల సాగర తీరముంది. అలాంటి తీర ప్రాంతాల్లో ప్రత్యేక థీమ్ ప్రాజెక్టుల ద్వారా ఆదాయ ఉపాధి మార్గాలు ఏపీ సర్కార్ అన్వేషిస్తుంది. గోవా తరహా టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన అమలు చేయబోతుంది. బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతులు, మార్గదర్శకాలు ఇస్తూ జీవో విడుదల చేశారు. ఇండియన్ మోడ్ ఫారెన్ లిక్కర్ విదేశీ మద్యం విక్రయం రద్దు చేస్తూ బీర్, వైన్, రెడీ టు డ్రింక్ కి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఈ తరహా కేంద్రాలు రాబోతున్నాయి. మొదట పైలట్ ప్రాజెక్టుగా విశాఖ బీచ్ ను సెలెక్ట్ చేశారు. నిర్వహణ, అనుమతులు, విధి విధానాలు పొందుపరచడంతో పాటు ఉదయం 10 నుండి రాత్రి 8 గంటల వరకు మద్యం విక్రయాలు చేసేందుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. తద్వారా పర్యాటక ఆదాయం, ఉపాధి లక్ష్యమంటున్నారు. అంటే మన నగరం ముందుకెళ్లాలా వెనకాలకి వెళ్ళాలా? ముందుకెళ్లేటప్పుడు మన ఏమి ఇక్కడ భద్రత పోవాలి, లేకపోతే మహిళలకు ఇబ్బంది అవ్వాలని ఎప్పుడు అనట్లేదు. ఇవాళ భారతదేశంలో మహిళా సేఫ్టీ మనం నంబర్ 2లో వచ్చాం. నారీ శక్తి ఏదో ఒక సర్వేలో. ఫస్ట్ కోహిమా అనేది అది నాగాలాండ్, మిజోరాం ఆ ఊరు. అది చిన్న నగరం. అంటే పెద్ద నగరాల్లో నంబర్ 1 సేఫ్టీ ఫర్ ఉమెన్ విశాఖపట్నం. మీరు ఇక్కడ భద్రత లేదంటే ఇక భారతదేశంలో ఎక్కడుంది భద్రత మహిళలకి? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటి అంటే అందరు దీన్ని వెల్కమ్ చేస్తున్నారు. నేను కూడా ఇది ఎవరు ప్రజలు ఏమి దీన్ని వ్యతిరేకిస్తలేదు. ప్రజలు హ్యాపీగానే ఉన్నారు నా అభిప్రాయం. కొన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఇది మన ప్రజాస్వామ్యంలో అందరికీ అన్ని నిర్ణయాలు నచ్చాల్సిన అవసరం లేదు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేవ్వండి. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ ఇది రెస్పాన్సిబుల్గా చేసే బాధ్యత మాది. అయితే ఏపీ సర్కార్ తీసుకున్న బీచ్ షాక్ ప్రాజెక్టుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. గోవా కల్చర్ పేరుతో బీచ్ లో బార్లు తెరిస్తే క్రైమ్ రేటు పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖ లాంటి మహానగరాల్లో ఇప్పటికే పోర్ట్ కల్చర్ కి యువత అలవాటు పడ్డారు. దాంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒక పక్క చైన్ స్నాచ్ లాంటి ఘటనలతో మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇది వెంటనే ఆపకపోతే ఒక యువత పెడదోవ పడుతుందంటున్నారు. ఈయన బీచ్ షాక్స్ తోటి మద్యం అమ్మితే తప్పు ఏంటి అని ఈయన అడుగుతూ ఉన్నాడు. అంటే ఈ రోజున ఇప్పటికే మనం చూస్తున్నాం క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆడవాళ్ళు మీద మెల్లో గొలుసులు లాక్కెళ్ళిపోవడం, చైన్లు లాక్కెళ్ళిపోవడం, నడుస్తూ ఏడుస్తూ ఉన్న వాళ్ళ మీద బళ్ళు మీద నుంచి వెళ్ళి చైన్ స్నాచింగ్లు పెరిగిపోతున్నాయి. ఎక్కువ మంది యూత్ పాడైపోతున్నారు. ఎందుకోసం అంటే ఇటువంటి వ్యసనాలకి బానిసలయ్యి దానికి డబ్బులు సంపాదించడం కోసం దొంగతనాలకి, దోపిడీలకి ఒడిగెడుతూ ఉన్నారు. ఇప్పుడు తాగిన తర్వాత ఒంట్లోకి వెళ్ళింది అది తిన్నంగా ఉండదు. కాబట్టి తల్ల, చెల్ల, అమ్మ, అక్క వాయు వరసలు లేకుండా మిస్బిహేవియర్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి 6 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 60 ఏళ్ల మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉంటున్నాయి. ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే ఇటువంటి సమయంలో ప్రభుత్వం దీనికోసం ఆలోచించకుండా, దీన్ని నిషేధించకుండా పూర్తిగా దీని మీదే ఆదాయ వనరుగా చూసి ఇటువంటి పెట్టడం అనేది పచ్చే దుర్మార్గం. ఈయన బీచ్ షాక్స్ మరోవైపు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సముద్ర కాలుష్యం పెరిగి మత్స్య సంపదకి తీరని నష్టం జరుగుతోంది. తీర నిర్మాణాలు, ఆహార వ్యర్థాలు పేరుతో కాలుష్యమైతే మనుగడకే ముప్పు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఈ ప్రాజెక్టు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సముద్రంలోకి ఈ తాగేసినటువంటి బాటిల్స్ని, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ కూడా విచ్చలవిడిగా విసిరేయడం జరుగుతుంది. దీనికంటే పక్కాగా ఒక ప్రణాళికంటూ ఏమీ ఉండదు. తాగిన తర్వాత ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణం కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులను ఏమీ కూడా పట్టించుకోకుండా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం గోవా బీచ్ తరహాలో విశాఖపట్నం తయారు చేసేద్దాము అనుకొని ప్రయత్నం చేస్తుంది. అసలు విశాఖపట్నాన్ని వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. మేమైతే దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నాము ఈ నిర్ణయాన్ని. సో ప్రజలకి అవసరమైనటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలని పక్కన పెట్టి బీచ్లో ఈ షాక్స్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తో మేము చెప్తే వాళ్ళు పోస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే 5 లక్షల మంది లైకులు కొట్టి 5 లక్షల మంది పోస్టులు పెట్టి అందరూ కూడా బీచ్లోని మందు అమ్మాలని చెప్పేసి మీకు తెలియజేశారని చెప్పి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు.
మొత్తానికి పర్యాటక అభివృద్ధిలో భాగంగా రాబోతున్న బీచ్ షాక్ తీరం చేరకముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది. బీచ్ షాక్స్ ప్రాజెక్ట్ కోసం ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సూర్యలంక విశాఖపట్నంలో బీచ్ షాక్స్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి విదేశీ మద్యాన్ని రద్దు చేస్తున్నామన్నప్పటికీ కూడా మద్యం షాపులు అనుమతి ఉండడంతో బీచ్ షాక్స్ మీద భిన్న స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బీచ్ షాక్స్ అనేది టూరిజం డెవలప్మెంట్ ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం చెప్తుంది. మరి బీచ్ షాక్స్ ప్రారంభమైతే విశాఖపట్నం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇదే ఆసక్తి అందరిలోని కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.